ఇంకేమవుతారన్న మీరు ఎంత చెప్పినా నెట్టకండి. ఓకేనా? పదండి, స్లోగా పదండి. మంచిగా ఉంది యాజ్ యూజువల్. సో తను ఎలా అయితే స్క్రీన్ ప్లేని ఎలా అయితే స్టోరీని నేరేట్ చేస్తారో అదే విధంగా అనిపించిందండి. సో సినిమా అయితే మంచిగా ఉంది. సో వర్తబుల్ అనిపించింది. అనిపించలేదనేది నిజమే, కానీ ఈ స్టోరీ తగ్గట్టు మాత్రము డెకైట్ ఒక ప్రేమ కథ తగ్గట్టు లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ అనేది హైలైట్ ఉంది సినిమా. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? నిజంగా అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు, ఏ సీన్స్ అంటే క్లైమాక్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండే సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఫైట్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ నేను బట్ కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ తోటి, అంటే స్టార్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి డిసప్పాయింట్ తోటి చూస్తూనే ఉంటాం సినిమా. ఎలా కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది. విలన్ రోల్ని కూడా మళ్ళీ సపోర్ట్ చేయడం విలన్ గారు నాకు తెలీదు, తన యాక్టింగ్ మాత్రం చాలా బట్ క్యారెక్టర్ లేదు. అట్లా ఏమంటారు, ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? తమ్ముడు సినిమా బాగుందా? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సీతారామ అయితే లేదు, జస్ట్ చాలా సాక్రిఫైస్ చెప్పచ్చు. చాలా అయితే బాగుంది సినిమా అయితే. ఉందనండి, డిఫరెంట్, అది వేరే క్రైమ్ అలా ఉంటుంది. బట్ చాలా బాగుంది వస్తుంది. బాగుందా లేదు చెప్పండి అంతే మేడం. మీకు ఎలా అనిపించింది యాక్షన్? బాగుంది. అడిషనల్ యాక్షన్ దీంట్లో బాగుందా? హైలైట్స్ అండ్ క్లైమాక్స్ బాగుందని చెప్పండి. క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ శేష్ గారి పాత సినిమాలతో పోల్చుకుంటే ఇది ఆ హిట్ రేట్లోనే ఉంటుందా ఈ సినిమా? ఇది లవ్ స్టోరీ కదా, చాలా డిఫరెంట్ ఉంది. అండ్ వాళ్ళిద్దరు ట్విస్ట్ ఏం లేకుండా కూల్గా పోయింది మూవీ. లాస్ట్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది స్క్రీన్ మీద? అండ్ మృణాల్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? మృణాల్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఆమెది ఎప్పుడు బాగుంటుంది. ఇది ఒక మంచి స్టోరీ, కొత్తగా అంటే డిఫరెంట్గా మంచిగా ఒక కొత్త కాన్సెప్ట్ అనుకొని చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా లేదన్న. అసలు అంటే అతను ఇంత ఏడవడం కానీ అసలు ఏ సినిమాలో చూడలేదు. అలాంటిది ఈ సినిమాలో చూసాము. నిజంగా అతని పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా అనిపించింది నాకు. నెక్స్ట్ మన మృణాల్ గారు మామూలు యాక్టింగ్ కాదన్న, జూలియట్ అమ్మ బాబు నిజంగా సీతారామంలో ఎంత ఏడ్చారో కానీ ఈ సినిమాలో మాత్రం అంతకు మించి ఏడ్చారన్న. నిజంగా ఆ ఎమోషన్స్ కానీ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో నాకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది సినిమాలో.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్న. నిజంగా మామూలుగా అనిపించలేదు నాకైతే. సినిమా ఓవరాల్గా ఒక డెకాట్ అనేది దొంగ స్టోరీ అంటారు, ఇది ఒక దొంగ కథ కాదన్న, ఇది ఒక మంచి ప్రేమ కథ. మీరందరూ పక్కా డెకాట్ అనే సినిమా థియేటర్లో చూడడానికి మీ అందరికి నచ్చుతుంది అన్న. మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ ఫెంటాస్టిక్గా ఉంది. ఆ సీన్లు కానీ ఆ కామెడీ కానీ అసలు అడవిశేష్ బాడీ లాంగ్వేజ్ కానీ పొట్ట తీసుకుంటే ఆ స్క్రీన్లో అవన్నీ చాలా బాగుంది. ఓకే, సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికి డైరెక్టర్ గారు ఇంకా మరీ డీప్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా డీప్ లవ్ స్టోరీ తీసేశారు. సో అది ఎంతవరకు మన వాళ్ళకి అయితే ఉన్నదే చూడాలి. అలాగా ఒక 5 మినిట్స్ మాత్రం ట్విస్ట్ మాత్రం సూపర్ అన్నమాట. సినిమాకి అంటే అడవి చేసి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అదే ఉంది. సినిమాలో ఒక కంటెంట్ ఉంది, ఒక కొత్తదనం ఉంది. కాదు కొంచెం షోకేస్ అన్న మాటే కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడితే భీమ్స్ వెనక్కి కొట్టాడండి. సాంగ్స్ ఏం లేవు కానీ బ్యాక్గ్రౌండ్స్ పరంగా సూపర్ అన్నమాట. ఇంకా యాక్టింగ్ కోసం మాట్లాడతారు, అడవి చేసిన కొత్త రకాలు చూస్తారు. ఎమోషన్ పండించిన విషయంలో మనకు కన్నీళ్ళు వస్తుంది అని చూస్తే అంత బాగా పండించిన ఎమోషన్ అయినా సరే లవ్ అయినా సరే చాలా మంచిగా ఫీల్ అవుతాం. బయటకు వచ్చిన ఒక మంచి సినిమా చూసాం ఫీల్ అయితే కలిగిస్తే ఇంకా రుణాల దగ్గర ఎమోషన్ అండ్ యాక్షన్ మనం చెప్పుకోదగ్గ కదా. సీతారామం ఎంత బాగా ఎంత క్యూట్గా ఎంత ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇందులో కూడా అంత క్యూట్గా కనిపించింది. ఒకటి నిజంగా ఎటువంటి లంగర్ లేకుండా మంచిగా సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి డెకాయిట్ ఒక మంచి ఆప్షన్ అండి. సినిమా అయితే మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు, లేట్ అయినా సరే మంచి సినిమా తెచ్చిన ఒక రొమాంటిక్ ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అయినా సూపర్ అనమాట. పాయింట్ ఒకటే ఒక పాయింట్ బట్టి సినిమా వరకు లాగించారు. స్క్రీన్ ప్లే అయితే మాయ చేశాడు. నిజంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. యాక్షన్ అండ్ లవ్తో మనకి చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్తారు సినిమా వరకు కూడా. ఒక ఇంటర్వెల్ యాక్షన్ పార్ట్ అయితే సూపర్ అనమాట. ఇంకా క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే చాలా ఏడిపించేశారు అనమాట. చాలా ఒక ఎమోషనల్ టచింగ్ అనమాట క్లైమాక్స్. సో బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడుకుంటే భీమ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ మనకి పెద్ద ఏదో ఒక ఐటమ్ సాంగ్ పెద్ద ఏమనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అడుగు చేసి రైటింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రీవియస్ ఫిల్మ్తో పోలిస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగా కొంచెం రొటీన్గా అనిపించిన స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకా రంగల్ ఠాకర్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా ఆవిడ చూసి మాకు ఏడుపు వచ్చేస్తున్నాడు కొన్ని సీన్లు అయితే. ఇంకా అడుగు చేసి ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండించాడు. చెప్తున్నాక ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ అన్నమాట. ఎక్కడైనా సరే యాక్షన్ ఉంటుంది లేదా ఎమోషన్ ఉంటుంది. ఇక రెండు మిక్స్ చేసి కొట్టాడు. చాలా 100 కోట్లు కొడతాడా మరి అడవి చేసి ఈ సినిమాతో 100 కోట్లని ఎక్స్పెక్ట్ చేయగలం. చాలా మార్కెట్ తక్కువ కాబట్టి ఉండి సక్సెస్ పరంగా అయితే ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టడానికి వచ్చు కానీ కలెక్షన్ పరంగా ఏ విధంగా వెళ్తుందని మిగతా సినిమా బట్టి ఉంటుంది. సాంగ్స్ ఏమీ లేదండి. సినిమా ఏదో స్క్రీన్ ప్రదర్శన వెళ్ళిపోయింది. సాంగ్స్ ఏమి ఇలా కూడా ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, అది పెద్దగా అనిపించలేదు కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా స్టోరీ పరంగా కంటెంట్ పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో కిట్టెక్స్తో వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ 10 మినిట్స్ మాత్రం ఎవరో లేచి వెళ్ళకండి. ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం బ్రేక్ ఇస్తారు. అది అలాగే నిత్యం చూడండి మంచి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ చూడకపోతే సినిమా చూసిన వేస్ట్. సో ఆ ట్విస్ట్ కోసం సినిమా ఎమోషనల్లీ బ్లాక్ బస్టర్ అనమాట. చెప్పరా సినిమా ఎలా ఉంది అన్న? ఇప్పుడే మన అడ్మిషన్ సినిమా వచ్చిన ఆ సినిమా నేనైతే ప్రతి ఒక్క లవర్స్ సినిమా కనెక్ట్ అయిపోతున్నా. అడ్మిషన్స్ అండ్ యాక్టింగ్ మాత్రం హీరో చాలా బాగా అనిపించింది అన్న. ఉన్నా ఠాకూర్ అండ్ మన అడ్మిషన్స్ ఇద్దరు ఎమోషనల్స్ అండ్ అదిరిపోయిందన్న. ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్ ఆ సినిమాలో. ట్విస్ట్ మిస్ అయితే మాత్రం వేస్ట్. ఆ సాంగ్స్ అని ఒక ఐటమ్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా మాత్రం టెన్షన్ భయ్యా. నెక్స్ట్ ఏమైతుంది నెక్స్ట్ టెన్షన్తో మాత్రం అంటే ఏమైతే అంటే మనం కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్ చేయలేమన్నా. జరుగుతూ ఉంటుంది. ఏరా బోర్ ఉంటుంది భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ మాత్రం అడవి చేసిన ఒక బ్యానర్లో తీసిండు. అదిరిపోయింది ఆ సినిమా స్టోరీ మాత్రం. నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ ఎమోషనల్ స్టోరీ తీసిన సినిమాలు అక్కడికి పడాలంటే పడాలన్నా తప్పకుండా. కానీ సినిమా పరంగా వస్తే మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ప్రతి ఒక్క లవర్స్ మాత్రం చూడాలా. సస్పెన్స్ మాత్రం మామూలు ఈ సినిమా. హార్ట్ఫుల్గా చెప్తున్నా. చాలా ఎమోషనల్ ఉన్నాను. To our director Shanil Dev, it's his debut film. Please welcome him to the world of cinemas. Thank you guys for coming. I really appreciate you guys. We love you guys. Again, thank you so much for showing up and supporting us. Thank you once again. కంగ్రాచులేషన్స్. ఇక్కడి నుంచి అలా సరదాగా లవ్ పంచుకోవడానికి వెళ్తున్నాం. అందరూ బయటకు వచ్చి కలుద్దాం అందరం. ఇక్కడ నుంచి అలా పోయిన సిటీస్ తిరుగుతాం. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్. మనం సక్సెస్ ఇచ్చినందుకు, ప్రేమించినందుకు.
ప్రేమ చూపించినందుకు, ప్రేమతో చేసిన సినిమా, ప్రేమతో చూసా. థ్యాంక్ యూ.